రాజధాని అమరావతికి కూడా డీజిల్ కొరత వచ్చింది. ఆయిల్ కంపెనీల హెడ్స్కి ఇప్పుడు సివిల్ సప్లైస్ శాఖ లేఖ రాసింది. వచ్చే 4 నెలలు రాజధాని పనులకి 27,566 లీటర్ల పెట్రోల్ కావాలి. అమరావతి పరిధిలోని బంకుల ద్వారానే మేము కొట్టించుకోవాల్సి ఉంటుంది. రాజధాని రాష్ట్ర అభివృద్ధికి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా మేము భావిస్తున్నాం. కాబట్టి రాజధాని అమరావతి నిర్మాణ పనులకి డీజిల్ కొరతగా ఉంటుంది. డీజిల్ కావాలి అన్నటువంటిది ఏపీసీఆర్డీఏ మమ్మల్ని అడిగింది అంటూ రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ సిఆర్డీఏ కమిషనర్ విజ్ఞప్తితో రంగంలోకి దిగింది. వీళ్ళు నేరుగా ఆయిల్ కంపెనీల హెడ్స్కి సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు లేఖ రాశారు. ఆ లేఖ ద్వారా వచ్చే 4 నెలలు రాజధాని పనులకి 27,566 కిలోలీటర్ల డీజిల్ అవసరమని, దానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయమని కోరారు. అమరావతి నిర్మాణ పనులకి ఇప్పుడు ఇబ్బంది ఎదురవుతోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే ఈ డీజిల్ పెట్రోల్ కొరత అటు తిరిగి ఇటు తిరిగి అమరావతి దగ్గరకు వచ్చేటప్పటికి కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది.